హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మిల్ మేకర్ పులావ్ చూపిస్తున్నాను. అంటే మిగతా వెజిటబుల్స్ కూడా ఉంటాయి, బట్ మిల్ మేకర్ ఎక్కువ పోర్షన్లో ఉంటుంది కాబట్టి మిల్ మేకర్ పులావ్ అంటున్నాను. దీనికి ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వెజిటబుల్స్ తీసుకోవాలి. మీకు ఇష్టమైన వెజిటబుల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. నేను మిల్ మేకర్ ఎక్కువ తీసుకున్నాను. మిగతావి ఆలు, క్యారెట్, బీన్స్, పీస్, టమాటో, ఇంకా ఏవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కొన్ని తీసుకోండి. ఇలా మసాలా దినుసులు కూడా కొన్ని తీసుకోండి, రెడీ పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ 1 స్పూన్ గీ వేయండి. నేను 2 స్పూన్స్ ఆయిల్ 1 స్పూన్ గీ వేసాను. మీకు గీ నచ్చకపోతే 3 స్పూన్స్ ఆయిలే వేసుకోండి, బట్ గీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకోండి. లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ అనైస్, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని కాసేపు ఒక 5 సెకండ్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకులు ఒక 1 కప్ వరకు తీసుకొని అది కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 5 to 10 సెకండ్స్ అంతే. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి అది ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1 కప్ ఆనియన్స్ తీసుకోవాలి. అంటే చిన్న కప్ 1 ఆనియన్ సరిపోతుంది, పెద్దగా ఉంటే. ఆ తర్వాత ఆనియన్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ అంతే. ఆ తర్వాత మన మిగతా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి క్యారెట్, ఆలు, బీన్స్, ఇవి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత కూడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ప్రస్తుతం కొంచెం యాడ్ చేసుకుందాము. అది కలిపేసి మూత పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ ఉండనివ్వండి. ఆ తర్వాత మళ్ళీ క్యాప్ తీసేసి ఇలా పచ్చి బఠానీ యాడ్ చేసేసి మళ్ళీ కలపాలండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి సాల్ట్ ఎందుకు యాడ్ చేసామంటే త్వరగా కుక్ అవ్వడానికి చేసాము. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ టమాటోస్ యాడ్ చేయాలి. టమాటోస్ యాడ్ చేసి అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలపాలి. ఆ తర్వాత మనం క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై కానివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి ఇలా కలిపేసి చూడండి, టమాటోస్ చాలా మంచిగా మగ్గాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ బాయిల్ చేసి గట్టిగా స్క్వీజ్ చేసి దాంట్లో వాటర్ తీసేసి నేను సపరేట్ వేరే ప్యాన్లో మిల్ మేకర్ని ఫ్రై చేశాను కొంచెం బ్రౌన్ వచ్చే వరకు. సో అందుకే లాస్ట్లో వేసాను. అది ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి. ఇప్పుడు దీని తర్వాత మిల్ మేకర్ వేసిన తర్వాత కొంచెం కలిపిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ తీసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలా, జస్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాం కదా, సో కొంచెం సరిపోతుంది. ఆ తర్వాత ఇవన్నిటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇప్పుడు వీటిని మగ్గనివ్వాలి కాసేపు. సో కాసేపు క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మసాలా పట్టేటట్టు చూడాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం నేను ఒక కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో వాటర్ యాడ్ చేసేసి క్యాప్ క్లోజ్ చేయాలి. ఒక 5 మినిట్స్లో బాయిల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసాక సాల్ట్ మనకు సరిపోయినట్టుగా అనిపిస్తే ఓకే, లేదంటే కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేయాలి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది, అందుకే మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు కలిపిన తర్వాత
ఇప్పుడు మన ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, కడిగి నానబెట్టుకున్న రైస్ అది వేయండి. నేను ఒక కప్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అదే క్వాంటిటీలో రైస్ వేసాను నేను. ఇప్పుడు బాగా కలిపేసి నెక్స్ట్ క్యాప్ క్లోజ్ చేయాలి. క్యాప్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ మ్యాక్స్ పడుతుంది. 5 మినిట్స్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఒకసారి క్యాప్ తీసి ఒకసారి మంచిగా మళ్ళీ కలపాలి. అన్ని వెజిటబుల్స్ మిక్స్ అయ్యేలా, లేదంటే పైకే మొత్తం అన్ని వెజిటబుల్స్ వస్తాయి. సో ఒకసారి కలిపి 5 మినిట్స్ తర్వాత తీసి కలిపి మళ్ళీ క్యాప్ క్లోజ్ చేయాలి. ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా ఇంకో 5 మినిట్స్, టోటల్ 10 మినిట్స్లో బిర్యానీ పులావ్ రెడీ అయిపోతుంది. మిల్ మేకర్ పులావ్ చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇలా రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.